రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ట్యాంక్ బండ్ దగ్గర జరిగిన ఎయిర్ షో అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈవెంట్లో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ఎయిర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వీటిని చూసేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు. ట్యాంక్ బండ్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏరోబాటిక్ విన్యాసాలు ప్రదర్శించారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ లీడర్ కెప్టెన్ అజయ్ దాశరథి నాయకత్వంలో 9 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆకాశంలో విన్యాసాలు చేశాయి. సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ టీమ్ లీడర్ కెప్టెన్ అజయ్ దాశరథి ఆకాశం నుంచి ధన్యవాదాలు హైదరాబాద్, మీ ప్రేమకు శుక్రియా అంటూ సందేశం ఇచ్చారు. ఈ ఎయిర్ షోను ట్యాంక్ బండ్ పై నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, పొన్నం, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చూశారు. వేడుకల్లో భాగంగా జరిగిన కల్చరల్ ఈవెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. బోనాల కోలాటం, మోహిని అట్టం, భరతనాట్యం, పేరణి నృత్యం, చిందు యక్షగానం, మిమిక్రీ, థియేటర్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇక సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిప్లిగంజ్ పాటలు యూత్ లో జోష్ నింపాయి. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు రాహుల్ సిప్లిగంజ్. ట్యాంక్ బండ్ పై తెలంగాణ వంటకాలతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్, మెప్మా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్ ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్, మంత్రులు స్టాల్స్ ని పరిశీలించారు.